ఇంత అల్లరి ఉంది అని అంటే ఏడికొచ్చినా మీకు అర్థమైంది కదా. ఇక్కడ అల్లరి కూడా అంతే అందంగా ఉంటదండి. దీని పేరే గుంటూరు. నన్నేదో బలికి తీసుకెళ్తున్న మేకలాగా తయారు చేసి గుంటూరు గుంటూరు గుంటూరు. ఇది ఎప్పుడో చెప్పాడు అల్లు అర్జున్ భయ్య. గుంటూరు బోల్కే షహరే ఇధర్ మారేతో రీసౌండ్ ఉదర్ ఆతా హే అన్నాడు ఎప్పుడో. హాయ్ రవి గారు. హాయ్, గుంటూరుకి వెల్కమ్ అండి. ఆ రవి లోకానికి వెలిగిస్తే ఈ రవి మా గుంటూరు ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ కి వెలిగించడానికి వచ్చాడు. గుంటూరుకి ఫేమస్ అయిన గుంటూరు బజ్జీ, మాల్పూరి కోవా, గోంగూర రైస్, గోంగూర పచ్చడి, మిరప పచ్చడి, పులిహోర, వంకాయ అన్ని మీకోసం కలగలిపి తీసుకొని వచ్చాము. మా పాప కష్టపడి డ్రాయింగ్ వేసిందండి మీకోసం. నాదే తీసుకొచ్చా. చూపించండి అందరికి, అందరు చూపించండి. పాపకి 10 years అండి. 10 years పాప వేసిందా? ఇంత బ్రహ్మాండంగా వేసింది ఏంటండి బాబు? పాప పేరు చైత్రానండి. చైత్ర. చైత్ర, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నువ్వు నా చూడని ముత్తాతను దించినావు. 4 స్టోరీల బిల్డింగ్ లో ఒక్కొక్క స్టోరీలో గింత కూడి పెట్టింది. ఓపెనింగ్ నుంచి నా ఎంట్రీ ఎంత అద్భుతంగా ఉంది. ఈ ఎంట్రీ ఎంత అద్భుతంగా వచ్చిందంటే కారణం వెనకాల ఒక లీడర్. ఎవరా లీడర్? మా ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ దేమ్. మేడం మీ పేరు? అన్ని వంటల్లో గుత్తి వంకాయ చాలా రుచిగా ఉంటుంది. ఈ కళ్యాణి ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. మేడం మీ పేరు? చికెన్ మసాలా ఉంటుంది ఘాటుగా, పోటీలో ముందుంటుంది ఈ వైష్ణవి. సరే, మీకు చికెన్ అంటే బాగా ఇష్టమా? ప్యూర్ వెజ్. ఓ సేమ్ నాలాగనే అన్నమాట. తోటకూర ఒంటికి మంచిది. శిరీష వచ్చి మిమ్మల్ని అందరినీ మెరిపిస్తుంది. రమ్మని మరి తొందరగా. ఎవడుకో చూసి ఏదో చెప్తారేమో అనుకున్నా. నేను ఈడుంటే నువ్వు శిరీష వంట చేస్తే మంచి ఉంటుంది. ఏం చేస్తున్నారు శిరీష గారు? హౌస్ వైఫ్. అమ్మా మీ పేరు? దోశ రోస్ట్ గా ఉంటుంది. అనుష అన్నిట్లో ఫాస్ట్ గా ఉంటుంది. అనుష అన్నిట్లో ఫాస్ట్ గా. ఎప్పుడు చూసారు మీ ఆయన్ని ఫస్ట్ టైం మీరు? మా అక్క పెళ్లిలో. లవ్ మ్యారేజా? లవ్ కమ్ మ్యారేజ్. అట్లా చెప్పకలే. ప్రతి ఫస్ట్ లవ్ చేసుకున్నారు కదా. తను లవ్ చేశాడు, నేను అరేంజ్ చేసుకున్నా. నువ్వైతే లవ్ చేస్తలేవు బావని. ఇప్పుడు చేస్తా. అదేదో ఇక చేయాల్సి వస్తుందిరా నాయన అన్నట్టు చెప్తున్నావు. గాలికి ఉంటుంది కన్నం. ఈ రమ్య ఎక్కడ ఉంటే అక్కడ కలగా ఉంటుంది. ఏం చేస్తున్నా? డిగ్రీ 2nd year చదువుతున్నా. అమ్మా మీ పేరు? మైసూర్ బజ్జీ మెత్తగా ఉంటుంది. కావ్య పేరు చరిత్రలో ఉంటుంది. ఓకే, మీరు చరిత్రలో నిలిచిపోవడానికి ఏమేం చేస్తున్నారు? నువ్వు అంత చేస్తున్నా. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టరా. ఐస్ ఒక వైపు, ఇంకో వైపు పప్పుండలు. పప్పుండలు ఇది దేవుడు ప్రసాదం. నువ్వు అనకుండా తినాలా. నేను మీకు ఒక స్టేట్మెంట్ చెప్తా. ఓకే, ఆ స్టేట్మెంట్ మాట్లాడి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు నాకు అది చెప్పాలి. ఐస్ మీద ఎక్కమ్మా. నేను నీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే 3, 2, 1 go. పట్టు వదలకుండా పట్టు వదిలి
పట్టు మొన్న ఒక సినిమా వచ్చింది, కమిడియన్ సత్య అందులో సూపర్ పర్ఫార్మెన్స్ చేశాడు. మట్టు వదలని విక్రమ 5 మట్టు వదలని స్వామి 4 పట్టు 3 మట్టు వదలని స్వామి టైమ్ అప్. మీ ముగ్గురు చెప్పనికి ట్రై చేస్తే ఆమె ఏం స్టేట్మెంట్ చెప్పిందో మీకు పాయింట్ ఇస్తా. మట్టు వదలరా స్వామి తర్వాత అర్థం కాల మత్తు వదలరా స్వామి, గుండ్రంగా తిరుగుతుంది భూమి. అయ్యో చాలా ఈజీ లైన్ చెప్పలేకపోయారు. నో ప్రాబ్లం, మీరు దిగండి. పెద్దమ్మ నువ్వెక్కు. నీకు దేవుడు ప్రసాదం పెడుతున్నానమ్మా. మొమ్మాట పడకండి, నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్ ఎక్కడక. పిల్లవని పేరంటానికి పిల్లవని పేరంటానికి వెళ్ళి పిల్లవని పేరంటానికి వెళ్ళి పీకలు కోసాక పినివరి పేరంటానికి వెళ్ళి పీకల్లోక తిని వెళ్దాం. పీకల్లో పిల్లవని పేరంటికి వెళ్ళి పిల్లవని పేరంటికి వెళ్ళి పీకల దాకా తిని వెళ్దాం. పిలువని పేరంటానికి వెళ్ళి పీకల లోతు మర్చిపోయినా లోతు దాకా తిని వద్దాం. అయినా దగ్గరకు వచ్చారులే, పాయింట్ ఇస్తున్నా. స్టేట్మెంట్ ఏంటంటే బాగు బాగుంది ఈ షో టీవీలో. మళ్ళీ ఇందాక నేను ఎంత చక్కగా చెప్పాను, నువ్వు చెప్పు. టీవీలో ప్రతిరోజు అదిరిపోతుంది. బాగు బాగుంది ఈ షో టీవీలో. చెప్పు. బాగు బాగుంది చెప్పు ఫైనల్ గా. బాగు బాగుంది ఈ షో టీవీలో అదిరిపోతుంది. బహు బాగుంది ఈ షో ఈ టీవీలో అదిరిపోతుంది ప్రతి షో. ఓకే, కాబట్టి హాఫ్ వచ్చింది. బహు బాగుంది ఈ షో, మన షో గురించి అన్నావు కాబట్టి హాఫ్ పాయింట్. వాళ్ళకి 1.5 పాయింట్స్, మీకు 2 వచ్చింది అనుకో, గ్రేట్. నీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ప్రతిరోజు ఉదయం బ్రష్ బాగా చేయాలా? పొద్దున్నే మా ఆయన ప్రతిరోజు ఉదయం మా ఆయన జబ్బులో బ్రష్ చెప్పు ఫైనల్ గా చెప్పు. ప్రతిరోజు ఉదయం మా ఆయన దగ్గర డబ్బులు తీస్తాను. అవునా? మొత్తం సంబంధం లేకుండా పొద్దున్నే మా ఆయన జోబు నుంచి 100 నొక్కేసా. పాయింట్ పోయింది. వచ్చేయండి నెక్స్ట్. సో ఇప్పుడు ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి మీకు. స్టేట్మెంట్ ఏంటంటే ఆడవాళ్ళు ఎవరు? ఆడవాళ్ళు కాదనే. ఆనందం ఎవరు కోరుకోరు? ఆనందాన్ని ఎవరు కోరుకోరు? మగవాళ్ళు పెళ్లి చేసుకోరు. మళ్ళీ చెప్పు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? మగవాళ్ళు పెళ్లి చేసుకోరు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, అందుకే మగవాళ్ళు పెళ్లి చేసుకోరు. ఒకటే పదం రాలే, అందుకే అనే దానికి. కాబట్టి 1 పాయింట్ ఇచ్చేస్తాం మీ పర్ఫార్మెన్స్ కి.
నా బంగారమే. బూచి బూచి మీ ఆయన వచ్చిండ. ఇప్పుడు నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, ఏదో నొప్పి పుడుతుంది అన్నారు. పిప్పి పన్ను నొప్పి పుడుతుంది పీకిస్తావా? పిప్పి పన్ను నొప్పి పుడుతుంది పీకిస్తారా? రైట్ ఆన్సర్. 2 పాయింట్ల రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. ఏంటి మేడం స్పెషల్ ఇవాళ? మీ గొప్పతనం మీకు తెలియట్లా. మీరు 777 ఎపిసోడ్స్ చేశారు ఇప్పటికి. ఆంధ్ర తెలంగాణలో మీకు తెలియకుండా ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఫ్యాన్స్ అదేదో ఈటీవీ పుణ్యాన అలా ముందుకెళ్ళిపోతుంది. ఇలానే 7777 షోస్ ఎపిసోడ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆడవాళ్ళు అనుకుంటూ కూడా మా గుంటూరుకే రావాలి. మీ కోరికలు అలా గట్టిగా ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. సో ఆడవాళ్ళు మీకు జోహార్లు. 777 అంటే 777 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి ప్రభాస్ లా ఉన్నారు చూడడానికి. సడన్ గా మా హస్బెండ్ సార్. లక్కీ అండి మీరు. అనుష్క, ప్రభాస్. 777 ఎపిసోడ్లు అంటే మామూలు విషయం కాదు. 7 అందరికి చాలా మందికి లక్కీ నంబర్. అది నాకు కూడా చాలా ఇష్టమైన నంబర్. నా ఫేవరెట్ క్రికెటర్ జెర్సీ నంబర్ 7, MS ధోని జెర్సీ నంబర్ 7. సో 777 అంటే ఒక స్పెషల్ నంబర్ కాబట్టి సెలబ్రేషన్ టైం. 777 ఎపిసోడ్స్. ఈటీవీ లేకపోతే, మా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ టీం లేకపోతే, మోస్ట్ ఇంపార్టెంట్లీ 2 తెలుగు రాష్ట్రాల ఆడవాళ్ళు లేకపోతే ఇది సాధ్యం అవ్వదు. కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలబ్రేషన్ టైం. లైట్ సెట్టింగ్ ఒక్కర్లే, మైక్ సెట్ ఓపెన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తగ్గలే. నైట్ 9 బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెల్లా, ఫారెన్ వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటకర్లా. సెకండ్ రౌండ్ లో టాలెంట్ రౌండ్. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి చాలా టాలెంట్లు ఉన్నాయి. టాలెంట్ ఏందో ఇక్కడ మాకు చూపించండి. మీకు డైస్ ఇస్తాం, ఆ డైస్ వేయండి. ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు గెలుచుకుంటారు. గాట్ ఇట్? సో ముందుగా ఎవరు ఏ టాలెంట్, స్పెషల్ టాలెంట్ గుంటూరులో ఏముంది? మన తమ్ముడైన రవి గారికి సోది చెప్దామని వచ్చాను. మొత్తం అన్ని నిజాలు బయటపడతాయి. సోదమ్మ సోది, కాకాని సోది, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాకాని భ్రమరాంబ పలుకు. ఈ రోజు రవికి నేను సోది చెప్పడానికి వచ్చాను. రవి, నువ్వు కన్యారాశిలో పుట్టావు, హైదరాబాద్ లో పుట్టావు, నిజమేనా? నిజమే. సెప్టెంబర్ 1990లో పుట్టావు. రాంగ్. అవును, అది కరెక్ట్. నేను 2000 సంవత్సరంలో పుట్టా. కరెక్ట్. నెక్స్ట్ యాంకర్ కి ముందు మీరు కొరియోగ్రాఫర్ గా వచ్చారు. కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చాను. అవునవును. తర్వాత యాంకర్ గా స్థిరపడిపోయారు. అవ్వాల్సి వచ్చింది. మీరు ఈటీవీలో ఆడవాళ్ళు మీకు జోహార్లు 777 ఎపిసోడ్స్ ఏకగ్రీవంగా చేసుకుంటూ వచ్చారు. మరి అది అందరికి తెలిసిందే కదా. నేనేమనుకుంటున్నాను అది చెప్పరాదు. సినిమా హీరో అవుదామని అనుకుంటున్నావు. మంచి మంచి సినిమాలు తీసి మాకు ఆనందాన్ని కలిగిస్తారు. పెద్ద కోటీశ్వరులు అవుతారు. మీకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది.
ఫ్యూచర్ లోనా? ఫ్యూచర్ లో మీకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అమ్మా? అది మీకు చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. నీకు తెలుసా లేదా? ప్రాబ్లం కనబడుతుందా లేదా? కనబడుతుంది, చూడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కనబడుతుంది. ఏం ప్రాబ్లం చెప్పమ్మా. అది చెప్పరండి, ఊరికే చెప్పరు. నాకేమిస్తారో చెప్పండి. నేను కష్టమేమి ఉంచుకోను అమ్మా, 1000 ఇచ్చుకోను. కేజీ బంగారం కావాలి. ఇగో ఇదే ప్రాబ్లం నాదా. మొత్తం కలిపితే అదే నా ఆస్తి, మొత్తం నీకింత నాకేముంటది. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళ ప్రేమ ఉందిగా, అది చాలు నాకు. ఇప్పటి వరకు మీరు నా జాతకం చెప్పారు, ఇప్పుడు నీ ఫ్యూచర్ చూడబోతున్నది. ఓకే, ఎంత డబ్బులు వస్తే అంత డబ్బుల్ని పైకి వేసేయడమ్మా. కంగ్రాచులేషన్. నేను ఇప్పుడు ఒక పొడుపు కథ అడుగుతున్నా. నీరు లేని సముద్రంలో మిమ్మల్ని భద్రంగా దాటించే ఓడను నేనెవరిని? ఒంటె. రైట్ ఆన్సర్. వేసే పైకి సీలింగ్ దాకాలి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే చేయొద్దండి, చాలా ఈజీ ఇదైతే. క్వశ్చన్ ఏంటంటే, వాడు గొప్ప మాటకారి, గడప దాటి బయటికి రాడు, సందు ఇచ్చామా కదులుతూనే ఉంటాడు, ఎవడు 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 వాడు? తెలుసా? కరెక్ట్ ఆన్సర్ ఒకటే ఛాన్స్ వస్తుంది. రండి, మీ పేరు చెప్పండి. వై లక్ష్మి. వై లక్ష్మి. ఆన్సర్ ఏంటి? సూది. వై లక్ష్మి, వై వై సూది. రాంగ్ ఆన్సర్ లక్ష్మి. మీ పేరమ్మా? జ్యోతి. జ్యోతి గారు. నాలుక. రైట్ ఆన్సర్ అమ్మా. కంగ్రాచులేషన్. ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ వచ్చిన ఈ మహారాణుల్లో నేను ఒక రాణిని. నా పేరు సుధారాణి. సుధారాణి గారు కానిచ్చేయండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ ప్రోగ్రాముకు వచ్చాము గుంటూరు వనితలం. గుంటూరు మిర్చి ఘాటు ఏంటో చూపిస్తాము, రవి గారి అల్లరితో అల్లరి చేసేస్తాము, రవి గారి ఆటలతో ఆటలు ఆడేస్తాము, గుంటూరు మహిళలం ప్రైజులు కొట్టేస్తాము. ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ ప్రోగ్రాముకు వచ్చాము గుంటూరు వనితలం. సూర్యలంక భట్టి బ్రోలు అమరావతి స్తూపాలు, ఉండవల్లి మంగళగిరి నాగార్జున సాగరు, కొండవీటి కోటలు కోటప్ప కొండలు, భవానీ ద్వీపాలు, ఎన్నెన్నో విశేషాలు. మా గుంటూరు ఘన చరిత్ర విశ్వవ్యాప్తి చెందగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ ప్రోగ్రాముకు వచ్చాము గుంటూరు వనితలం. ₹800. కంగ్రాచులేషన్. సో లాస్ట్ రౌండ్ 2 రాడ్లు, టీంలో ముగ్గురు, ఒకరిక్కడ ఒకరిక్కడ. ఈ 3 రింగులు ఇటు 3 రింగులు ఇటు ఉన్నాయి కదా. ఈ రింగ్ లో నిలిచినప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు 2 గ్లాసులని ఒక కాలు పైన ఉండాలి, ఒక కాలు కింద ఉండాలి. అయిపోయిన తర్వాత కాళ్ళు 2 కాలు కింద పెట్టి నడుచుకుంటూ 2వ రింగ్ లోకి వెళ్ళాలి. 2వ రింగ్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ సింగిల్ లెగ్. అలా రింగ్ లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సింగిల్ లెగ్, మూవ్ అవుతున్నప్పుడు 2 లెగ్స్ తోని. అలా ఎవరైతే ఎక్కువ గ్లాసులు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అక్కడ చేస్తారో వాళ్ళ విన్నర్. గాట్ ఇట్? గో.
చేసింది. ఓకే, సో టోటల్ గా 1 2 3 and 4 నాట్ బ్యాడ్, గుడ్ స్కోర్. 5 పెట్టాలి సేమ్ టైం. వచ్చేయండి. 3 2 1 గో. ఇది లాస్ట్ అయితే టైం అప్ తర్వాత పెట్టారు 5, అది మైనస్ చేస్తున్నా. మీరు పెట్టింది కూడా 4. 2 సార్లు మీ ఇద్దరు వెళ్ళారు కాబట్టి అక్కడ -1 చేస్తున్నా. సో రౌండ్ విన్నర్ కష్టపడి ఆడారు, ఆడితే లక్ ఖచ్చితంగా ఉంటది. అదృష్టం కూడా వచ్చింది. 3000 రూపాయలు. ఓకే, అది మా గుంటూరులో పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.